ఆస్తి కోసం సొంత కుమారుల వేధింపులు. ప్రాణహాని ఉందంటూ కలెక్టర్కు ఫిర్యాదు చేసిన తల్లి. సంగారెడ్డి పట్టణానికి చెందిన బెలే దైవదీనం అనే వృద్ధ మహిళ తన ఇద్దరు కుమారులు బెలే శ్రీకాంత్, బెలే పవన్ కుమార్లు ఆస్తి కోసం నిరంతరం వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపించారు. ఈ విషయమై ఆమె కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్యను కలిసి ఫిర్యాదు చేశారు. తన భర్త మరణానంతరం తనకు చెందిన ఆస్తిపై హక్కులు వదులుకోవాలని ఒత్తిడి తెస్తూ వేధిస్తున్నారని వృద్ధ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తనకు న్యాయం చేయాలని, కుమారుల వేధింపుల నుండి రక్షణ కల్పించాలని ఆమె కలెక్టర్ను వేడుకున్నారు. భర్త పదవీ విరమణ నిధులు, తన బంగారం, భూములు బెదిరింపులతో తీసుకుని అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. తప్పుడు సర్టిఫికేట్ సృష్టించి తన హక్కులను దూరం చేశారని ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ తన ఆస్తులు తిరిగి ఇప్పించి రక్షణ కల్పించాలని జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం. భర్త పేరు పుండరీకం, పుండరీకం. నాకు సంతానం 5, 3 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. అయితే 2 మగ పిల్లలు నాకు అరాచ్మెంట్ చేస్తున్నారు. శ్రీకాంత్, పవన్ కుమార్, శ్రీకాంత్ ఇద్దరు కలిసి చేస్తున్నారు నన్ను. ఇప్పుడు పొలం ఉన్నది, పొలం కూడా బాధ పెడుతున్నారు. ఉన్న ఫ్లాట్లు తీసేసుకున్నారు అంటున్నాను కాదని, నేను ఉన్నవి కూడా తీసేసుకున్నారు ఇద్దరు. మరి పైసంతా రిటైర్మెంట్ అయిన పైసంతా ఆయననే తీసుకున్నాడు. ఎవరికి పంచియలేదు, పిల్లలకు నాకు కానీ పంచియలేదు. ఆయనంతటా ఆయన తీసుకొని నాకు ఇవ్వలేదని చచ్చిపోయిన తర్వాత నాకు చెప్పాడు. మా ఆయన చెప్పాడు కూడా, ఇట్లా ఇచ్చాను పవన్ చూసుకుంటాడు మిమ్మల్ని అని చెప్పాడు. చూసుకోకుండా చచ్చిపోయిన తర్వాత నాకేమి ఇవ్వలేదు, నాకు తెలియదని చెప్పేసి అరాచ్మెంట్ చేశాడు. నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఒకరోజు గ్యాస్ తీసుకొని ఇట్లాగే పైసల విషయంలో కొట్లాట వచ్చింది. పైసల విషయంలో కొట్లాట వస్తే ఆ పైసలు నేను ఇవ్వను. అక్కడ అంతకుముందు బాగానే ఇచ్చాడు డబ్బులు అన్నీ నేను చేసినప్పుడు. నా దగ్గర లేవు అనే వరకు నన్ను హత్యా ప్రయత్నం చేయడానికి గ్యాస్ దగ్గరికి తీసుకుపోయి గ్యాస్ అది పైపు విప్పడానికి ప్రయత్నించే వరకు ఈ వేలు కట్ అయింది కొద్దిగా. కట్ అయ్యి రక్తం కారుతుంటే అప్పుడు పక్కోళ్ళు వీళ్ళు నేను వదిలిపెట్టా, ఏడ్చా బాగా. ఏడ్చే వరకు పక్కోళ్ళు వచ్చి చూసి బయటికి లాగేశారు నన్ను. లాగేసి ఇక మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోయినాను నేను. ఇక అట్లా చేశారు. మళ్ళీ ఒకసారి హత్యా ప్రయత్నం, ఇంట్లోనే పడుకోనున్న 2 భార్యాభర్తలు రాత్రిరంతా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నేను బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కనబడ్డది. ఇక వాళ్ళని చూసి నేను గొల్లెం పడుకుంటే వచ్చి దర్వాజాలు కొట్టారు. తెల్లని దాకా దర్వాజా తీయి మాకు అవసరం ఉంది తీయి అని అంటే తీయలేని. ఆ రోజు కూడా హత్యా ప్రయత్నంకు కత్తి నూరుతున్నాడు రూమ్లో. కత్తి నూరుతుంటే 2 భార్య కూర్చున్నది, అక్కడ ఆయన కూర్చున్నాడు. 2 కలిసి కత్తి నూరుతుంటే నాకు ఆవాజ్ వచ్చింది. మా ఆయన కత్తి ఉండే అంతకుముందు. ఆ కత్తి నూరుతుంటే నాకు ఆవాజ్ వచ్చిపోయి తొంగి చూసి అమ్మో ఇక నా పని అయిపోతుందని చెప్పేసి వేసుకుంటూ బాత్రూమ్కి కూడా పోలేను. ఇంట్లోకి వెళ్ళిపోయి గొల్లెం పెట్టుకొని పడుకున్నా. ఇక ఆ రోజంతా తెల్లారి ఆయన లేచి బయట పోయేదాకా కూడా బయటికి వెళ్ళలేదు. దర్వాజా తీయలేదు, వాడు ఎంత కొట్టినా కూడా తీయకుండా. ఇక అప్పుడు ఏం చేసినా నాకు రాత్రంతా ఏడ్చుకుంటూ కూర్చున్నా. ఏటో నాకు బీపీ షుగర్ ఎక్కువైపోయింది.
ఇదయ్యి నేను పొద్దున్న లేచి డాక్టర్ దగ్గరికి పోతానని బయలుదేరి వాళ్ళిద్దరు తల్లి బిడ్డలు ఇక్కడ పక్కకు కూర్చొని కూరగాయలు ఏరుతున్నారు. కూరగాయలు ఏరుతుంటే వాళ్ళ మధ్యలో నుండి పోయినాను నేను. ఎట్లా ఉన్నానో ఎట్లా లేచానో అట్లానే పోయినా. ఇక చింపిరి బట్టలతో పోయినాను నేను. చింపిరి బట్టలు అంటే కట్టుకున్న బట్టలని అట్లా పోయే వరకు ఏం చేశారు, మా పవన్కు ఫోన్ చేసి చెప్తే మళ్ళీ బండి తీసుకొని రిటర్న్ వచ్చాడు. నాకు వచ్చేసలేక వీళ్ళ బాధ భరించలేక నేను ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను. ఓల్డేజ్ హోమ్ కూడా వచ్చి హరాస్మెంట్ చేశాడు నన్ను. ఇస్తావా లేదా అని 30 తులాలు. పవన్ కుమార్ శ్రీకాంత్. హాని ఉన్నది, హరాస్మెంట్ చేస్తున్నారు నన్ను. ఎక్కడికి వాళ్ళు ఎక్కడున్నా కూడా ఇది చేస్తామని నా పిల్లల దగ్గరికి కూడా రావడం లేదు సంగారెడ్డికి. నేను నా పిల్లల దగ్గర ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు. వాళ్ళు ఒక్కొక్కటి చుట్టూ తిరుగుతున్నాను నేను. నాకు ప్రాణహాని ఉన్నదని చెప్పి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను నేను. చెప్తున్నారు నాకు సరి అయిన న్యాయం చేయాలి. లేదు, నా ఆస్తులు బంగారము నా పొలము నాకు ఇప్పియాలి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.